ఎంఎస్ ధోని ఇండియన్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి పవర్ ను ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి. ఒకప్పుడు సచిన్ ఏం చెబితే బీసీసీఐ అది చేయాల్సిందే. ఇప్పుడు ధోని అలా చక్రం తిప్పగల స్థాయిలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో రిటైర్ అయినా ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతూనే ఉన్నాడు. అందుకే అతడు ఆడినన్ని రోజులు రూల్స్ మారుతూనే ఉంటాయని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి ఓ కీలకమైన మార్పు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల కిందట తీసేసిన ఆ నిబంధనను మరోసారి ధోని కోసమే తీసుకొచ్చినట్లుగా ఉంది. అదేంటంటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా లేదంటే టీమిండియాకు దూరమైన కనీసం 5 ఏళ్లైన ప్లేయర్స్ ను అన్కాప్డ్ ప్లేయర్ గా గుర్తించాలని ఐపీఎల్ గవర్నరింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో 2020లో రిటైర్ అయిన ధోని ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లో అన్కాప్డ్ ప్లేయర్ గా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ధోనిని 4 కోట్లకే సిఎస్కే రిటైర్ చేసుకోవచ్చు. దీనివల్ల మిగిలిన ప్లేయర్స్ పై ఎక్కువ మొత్తం ఖర్చు చేసే అవకాశం సిఎస్కే యాజమాన్యానికి దక్కుతుంది. ఇదంతా చూస్తుంటే ధోని కోసమే ఈ నిబంధనలు మార్చినట్లుగా అర్థమవుతుందని కైఫ్ అన్నాడు. ఎంఎస్ ధోని మళ్లీ ఆడడం మనం చూడబోతున్నాం. అతడు ఫిట్ గా ఉన్నాడు, దూకుడుగా ఆడుతున్నాడు, వికెట్ల వెనక కూడా బాగానే ఉన్నాడు. అతడు ఆడాలనుకున్న రోజులు రూల్స్ మారుతూనే ఉంటాయి. రూల్స్ మార్చాల్సిందే, లేదంటే ఏదో ఒకటి చేసి అతడు ఆడాలనుకుంటే ఆడించాల్సిందే. సిఎస్కే కు అతడు పెద్ద ప్లేయర్, మ్యాచ్ విన్నర్ అని మహమ్మద్ కైఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.